ఇక కాంగ్రెస్ గూటికి మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి 10కి పెరిగిన కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య 2/300 చేరితే బీఆర్ఎస్ఎల్పీ విలీనమే 2/300 చేరితే బీఆర్ఎస్ఎల్పీ విలీనమే అనేది అందరికీ తెలుసు. ఈ వార్తలు మారాత్తది తాబేదార్ పత్రిక రాయాల్సిన వార్తలు మాత్రం రాయది. ఇక కాంగ్రెస్ గూటికి మైపాల్ రెడ్డి చేరిన అంశాన్ని కనుక మనం ఒక్కసారి మరి ఇక్కడ ప్రధానంగా గమనించినట్టయితే ఈ మైపాల్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగినాయి. ఈయన ఏదైతే గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడో ఆ గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి మరి ఇక్కడ పన్నులు సక్రమంగా చెల్లించడం లేదని, అదేవిధంగా అక్రమ సంపాదన ఉన్నది 300 కోట్లకు పైగా అక్రమ సంపాదనలు ఉన్నాయని చెప్పి ఈయన మీద ఈడీ దాడులు జరిగిన తర్వాత ఈయన మరి బీజేపీలో చేరుతాడని చెప్పి అనేక అనుమానాలు వ్యక్తమైనాయి. అదేవిధంగా ఆయన ఢిల్లీకి వెళ్ళి 2-3 రోజుల పాటు అక్కడే గడపంతో మరి ఢిల్లీ పెద్దల వద్దకు పార్టీలో చేరడానికి వెళ్ళిండని చెప్పి కూడా వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈరోజు ఈయన హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరిండనే అంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ బీజేపీలో చేరడానికి ఇక్కడ బీజేపీ అదేవిధంగా వయా టీడీపీ నుంచి టు రేవంత్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ టీడీపీ ఇలా గురువు ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు గురువు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఏదైతే మొన్నటి రోజున చూసినాం ఇక్కడ అరకపూడి గాంధీ అయితేంది, అదేవిధంగా మరి ఏదైతే ప్రకాష్ గౌడ్ ఉన్నారో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు, అరకెప్పుడు గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చిన తర్వాత ఆయన కలిసి ఆయనతోటి మంతనాలు పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చి చేరిండు. అదేవిధంగా ఇక్కడ మైపాల్ రెడ్డి మరి ఇక్కడ ఈడీ దాడులు జరిగితే ఆ ఈడీ దాడులను నిర్వహించడానికి ఏదైతే ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈడీ సిబిఐ అదేవిధంగా ఐటీ దాడులతోటి ఇక్కడ ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసి మరి బీజేపీలో చేర్చుకుంటా ఉన్నదని చెప్పి ఆరోపణలు వస్తే ఇక్కడ ఈడీ దాడులు చేస్తే మరి మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఎట్లా చేరిండు అనేది ఇప్పుడు $1000 ప్రశ్నగా మారింది. దీనికి అంతరికి కూడా మరి ఏదైతే బీజేపీ టీడీపీ ఒక కూటమిలో ఉన్నాయి, ఇక్కడ టీడీపీ రేవంత్ రెడ్డి ఒక అవగాహనతోటి ఉన్నారు. అంటే బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఒక కూటమిగా మారినది. మరి రాబోయే రోజులలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఏదైతే ఇక్కడ రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్న క్రమంలో ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెర మీద కనబడడం లేదు. ఈయన కేవలం వీళ్ళ సొంత బలం పెంచుకోవడం కోసం మరి వాళ్ళని చేర్చుకుంటా ఉన్నాడు. ఏదైతే ఈయనకు రేపటి రోజున మరి కుర్చీ లాగేసే కార్యక్రమం ఏదైతే జరిగితే ఈయన సొంత వర్గంతో బయటికి వెళ్ళిపోవడానికి, అందుకు చంద్రబాబు నాయుడు సహకారంతో మరి ఇక్కడ బీజేపీ అండదండలతోటి తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి మరి ఇక్కడ చేర్చుకునే ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాంగ్రెస్కు మరి అటాచ్ కాకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అటాచ్ అయ్యే విధంగా మరి ఇక్కడ ప్రణాళిక రూపొందబడుతున్నదని చెప్పి పలు అనుమానాలు వ్యక్తమవుతున్న అంశాన్ని ఇక్కడ గమనించవచ్చు. దీనికి మైపాల్ రెడ్డి చేరికనే నిదర్శనంగా చెప్పవచ్చు. ఐటీ దాడులు మరి ఈడీ దాడులను తప్పించుకోవాలంటే ఈయన బీజేపీలో చేరాలి, కాంగ్రెస్లో చేరితే మరి ఈయన బీఆర్ఎస్లో ఉన్నా కూడా మరి బీజేపీకి శత్రువే, కాంగ్రెస్లో ఉన్నా కూడా బీజేపీకి శత్రువే. ఇటువంటప్పుడు ఏదైతే ఈడీ దాడుల కోసమే ఈయన చేరినట్టయితే ఇప్పుడు ఈడీ దాడులు మళ్ళీ జరగకుండా ఏ రకంగా ఆగుతాయి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు సలహాతోటే రేవంత్ రెడ్డి దగ్గరికి చేరుతున్నాడు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు బీజేపీ మరి కూటమి కాబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీని ఏ రకంగా ఆయన ఒప్పిస్తాడు కాబట్టి అంటే రేపు రేవంత్ రెడ్డిని మరి ఇక్కడ కూటమిలోకి చేర్చడానికి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా అనే మరి ఇక్కడ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు ప్రధానంగా గమనించాలి. ఒకవైపు ఆగస్టు సంక్షోభం అంటున్నారు, ఆగస్టు సంక్షోభం నుంచి రేవంత్ రెడ్డి గట్టెక్కితేనే మరి ఆయన దీర్ఘకాలం ఏదైతే 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే ఆగస్టులో మరి పదవీచ్యుతుడు కాక తప్పదే అని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు గురువు చంద్రబాబు ద్వారా ఆయన మరి పావులు గదుపుతా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గురువు ఏదైతే తెలంగాణకు వచ్చిండో రాగానే గురువును కలిసిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ రేవంత్ పంచన చేరుతా ఉన్నారు. అంటే బీజేపీ టీడీపీ ప్లస్ రేవంత్, కాంగ్రెస్ బీజేపీలు ఎన్నటికీ కలువై అది జగమెరిగిన సత్యమే. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వ్యక్తిగా చూడడం లేదు ఇప్పుడు అనే అంశాన్ని మనం, ఎందుకంటే చంద్రబాబు శిష్యునిగానే మరి బీజేపీ పరిగణిస్తూ ఉన్నది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఆశలు పెట్టుకునేది ఖచ్చితంగా ఇక్కడ మరి డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మరి రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయబోతూ ఉన్నది. అందులో భాగంగా ముందుగా బీఆర్ఎస్ను
దెబ్బ కొట్టి మరి ఇక్కడ బీజేపీని నిలబెడితే మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో బీజేపీ మొదటి చేయిగా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మరి వస్తున్న వార్తలను కూడా ఖండించలేము అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు.